ఉత్తర గోకర్ణ సందర్భంలో వచ్చినవాడు అర్జునుడు అని తెలిసిన తర్వాత అపారమైన ఆనందాన్ని పొందుతూ ఒక పక్కన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చినవాడు అర్జునుడు కాబట్టి యుద్ధం చేయడం మనకు క్షేమం కాదు, సంధి చేసుకోవడమే మంచిది, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మనకు మేలు అని కూడా ఏ విధమైన మోమోటమి లేకుండా స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పినవాడు కూడా భీష్ముడే. ఫల్గుణుడు అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడికి ఎప్పుడూ అపజయం లేదు, ఎప్పుడూ విజయమే. అంటే వచ్చినవాడు విజయుడు అనమాట, గెలిచేవాడు. వచ్చినవాడు శత్రుస్థానంలో ఉన్నవాడు గెలిచేవాడైతే మనం ఓడిపోతాం కదా. రాజ్యం కోసం యుద్ధం చేస్తే రెండు వర్గాల వారు ఇద్దరు గెలుస్తారా, ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విధంబులకోర్చుట, ఏం జరిగినా మనం సిద్ధపడాలి. అట్లుగాక ఇచ్చదలంచి ఇమ్మెయిని ఇత్తరి పొందగు చేతయుందగున్. కాబట్టి ఇప్పుడు మనం సంధి చేసుకోవడమే మంచిది అని కూడా ఆనాడు చెప్పాడు.